గత 5 ఏళ్లు 3 రాజధానుల పేరుతో రాష్ట్రానికి అసలు రాజధాని లేకుండా చేసిన వైసీపీకి ఓటమి తర్వాత గానీ తత్వం బోధపడలేదు. గత ఎన్నికల్లో ఘోరంగా మట్టికరిచిన వైసీపీ 3 రాజధానులపై పునరాలోచనలో పడింది. 3 రాజధానులే తమ పార్టీ విధానమని ఇప్పటి వరకు గట్టిగా చెప్పిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు వెనక్కి తగ్గారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితం కావడం, ప్రతిపాదిత 3 రాజధానుల ప్రాంతంలోనూ ప్రజలు ఆ పార్టీని తిరస్కరించడంతో తన విధానాలపై వెనక్కి తగ్గింది. రాజధానిపై తమ విధానాన్ని పునరాలోచించుకుంటామని శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. అప్పట్లో ఉన్న పరిస్థితులను బట్టి తాము 3 రాజధానుల వైపు వెళ్లామని బొత్స అన్నారు. రాజధానిపై ఇప్పుడు తమ విధానం ఏంటనేది పార్టీలో సమగ్రంగా చర్చించి నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు. అమరావతి శ్మశానంలా ఉంటుందంటూ గతంలో తాను వ్యాఖ్యానించడం నిజమేనని అంగీకరించిన బొత్స 6 ఏళ్ల క్రితం అప్పటి సందర్భాన్ని బట్టి అలా మాట్లాడానంటూ చెప్పుకొచ్చారు.